Welcome to SVR Academy. This is current economy session. రీసెంట్గా వచ్చిన కరెంట్ ఎకానమీ టాపిక్స్ అన్నింటిని కూడా ఇక్కడ మనం డిస్కస్ చేయడం జరుగుతుంది, మీకు తెలిసిన విషయమే. అయితే ఒకసారి కోర్సులోకి వెళ్తే మనం ప్లీజ్ వాచ్ ఆల్ మాడ్యూల్స్: కరెంట్ ఎకానమీ, స్టాండర్డ్ ఎకానమీ, ఏపీ బడ్జెట్ ఏపీ ఎకనామిక్ సర్వే, ఇండియన్ బడ్జెట్ ఇండియన్ ఎకనామిక్ సర్వే, కరెంట్ పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ మాడ్యూల్స్ అప్లోడ్ అవుతున్నాయి, ఎన్వైరన్మెంట్ మాడ్యూల్ అప్లోడ్ అవుతున్నాయి, కరెంట్ అఫైర్స్ అప్లోడ్ అవుతుంది, ఎస్విఆర్ మ్యాప్స్ అప్లోడ్ అవుతున్నాయి. ఏపీ హిస్టరీ అప్లోడ్ అవుతూ వెళ్తూ ఉంటాయి. ఒకేసారి మాడ్యూల్స్ అన్నీ కూడా వెళ్తూ ఉంటాయి, బంచెస్ ప్యాక్ వైజ్ మీకు వెళ్తూ ఉంటుంది, అప్లోడ్ అవుతూనే ఉంటుంది కోర్స్ అనేది ఎప్పుడు. పాలిటీ మాడ్యూల్స్ ఆల్రెడీ ఉన్నాయి, కరెంట్ పాలిటీ నేను డీల్ చేస్తూ వెళ్తుంటాను. ఇలా అన్ని మాడ్యూల్స్ వెళ్తున్నాయి. అందుకనే మీరు ఎకానమీతో పాటుగా అదర్ కోర్సెస్ను కూడా ఫాలో అవుతుండండి. మనం ప్రొడ్యూస్ చేస్తున్న అన్ని మాడ్యూల్స్ని మీరు ఫాలో అయినప్పుడు మాత్రమే ఈ ఎగ్జామ్ని అచీవ్ చేయగలుగుతారు. ఎవరైతే సింగిల్ మాడ్యూల్స్ తీసుకున్నారో వాళ్ళు అదర్ టోటల్ గ్రూప్ 2 కోర్స్కి అప్డేట్ అవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మ్యాక్సిమం సబ్జెక్ట్స్ నేనే డీల్ చేస్తాను కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ వైజ్ మీకు కాన్సెప్ట్ బిల్డింగ్కి మన కోర్స్ బాగా ఉపయోగపడుతుంది. ఎందుకు నేను కాన్సెప్ట్ బిల్డింగ్ అంటున్నానంటే మగప్ కాకుండా ఎక్కువగా కాన్సెప్ట్స్ మీదే ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నారు కాబట్టి, గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ. ఎనీవే, అది మనకు కోర్సుకి సంబంధించిన వివరాలు. వాటికి సంబంధించి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇంకా కావాలి అంటే కింద ప్రొవైడ్ చేసిన నంబర్స్ కాల్ చేసి మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. అప్గ్రేడ్ అవ్వాలనుకునే వాళ్ళు ఎకానమీ నుంచి, పాలిటీ నుంచి, ఏపీ హిస్టరీ నుంచి టోటల్ కోర్స్కి అప్గ్రేడ్ అవ్వచ్చు. మీకు ఫీ కన్సెషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఎనీవే, కరెంట్ ఎకానమీలోకి వెళ్దాం. రీసెంట్గా మానిటరీ పాలసీ రిలీజ్ అయిందండి. మనం స్టాండర్డ్ కోర్సులో దీని గురించి చాలా డీటెయిల్గా మాట్లాడాం. ఎవరు మానిటరీ పాలసీని రిలీజ్ చేస్తారు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీని రిలీజ్ చేస్తుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ యాక్ట్ని బేస్ చేసుకొని ఫామ్ అయింది? ఆర్బీఐ యాక్ట్ 1934. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అసలు ఏం చేస్తుంది? ఎవ్రీ 2 monthsకి ఒకసారి మానిటరీ పాలసీని రిలీజ్ చేస్తుంది, ద్రవ్య పరపతి విధాన సమీక్షను రిలీజ్ చేస్తుంది. ఈ మానిటరీ పాలసీలో ఎవరు రిలీజ్ చేస్తారు? మానిటరీ పాలసీ కమిటీ రిలీజ్ చేస్తుంది. మానిటరీ పాలసీ కమిటీలో ఎంతమంది మెంబర్స్ ఉంటారు? 6 members ఉంటారు. 6 members ఎవరెవరు ఉంటారు? 3 ఫ్రమ్ ఆర్బీఐ, 3 ఫ్రమ్ అవుట్ సైడ్ ఆర్బీఐ ఉంటారు. 3 ఫ్రమ్ ఆర్బీఐ అంటే ఎవరెవరు ఉంటారు? ఆర్బీఐ గవర్నర్ ఉంటారు, ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఉంటారు, అదర్ ఆర్బీఐ మెంబర్ ఉంటారు అనమాట. మరి 3 అదర్ మెంబర్స్ ఎవరు ఉంటారు? ఎమినెంట్ ఎకనామిస్టులు ఉంటారు. ఈ ఎమినెంట్ ఎకనామిస్టులు యొక్క టర్మ్ ఎంత? 4 years. మళ్ళీ వీళ్ళని రీఅపాయింట్ చేయొచ్చా? రీఅపాయింట్ చేయకూడదు. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. గ్రూప్ 1 సివిల్ సర్వీస్, గ్రూప్ 2 పాయింట్ పర్స్పెక్టివ్లో కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవన్నీ కూడా. నేను చెప్పినవన్నీ కూడా డీటెయిల్గా ఫాలో అవుతూ ఉండండి. అందుకని మనకి రెగ్యులారిటీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. స్టాండర్డ్ ఎకానమీతో పాటు కరెంట్ ఎకానమీని కూడా ప్రిపేర్ అవ్వమని చెప్పింది అందుకేనమాట. అందుకనే రెగ్యులారిటీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎనీవే, తర్వాత చూడండి, రీసెంట్గా మానిటరీ పాలసీ అనేది రిలీజ్ అయింది. ఈ మానిటరీ పాలసీలో రెపో రేటు 4%గా ఉంచారు. ఈ మానిటరీ పాలసీలో మనం ఆల్రెడీ చాలా డీటెయిల్గా మనకి ఇంతకుముందు ఎస్విఆర్ అకాడమీలో కూడా మానిటరీ పాలసీ మీద చాలా వీడియోస్ ఉన్నాయి. మానిటరీ పాలసీ అనేది మేజర్గా 3గా ఉంటుంది. ఏంటి అసలు మానిటరీ పాలసీ యొక్క టార్గెట్ ఏంటి? ఇన్ఫ్లేషన్ అడ్జస్టింగ్ లేదా ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడమే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క మానిటరీ పాలసీ యొక్క మేజర్ ఎయిమ్. అసలు ఇన్ఫ్లేషన్ ఎందుకు వస్తుంది? గూడ్స్ అనేది ప్రైస్ రైజ్ అయితే, ద్రవ్యోల్బణం అని ఇప్పుడు అంటాం, ఒక వస్తువు ధరల స్థాయిలో పెరుగుదలని, ద ప్రైస్ రైజ్ ఆఫ్ ఎనీ గుడ్ అండ్ సర్వీసెస్ వి కాల్ ఇట్ యాజ్ ఇన్ఫ్లేషన్ అంటాం. ద్రవ్యోల్బణం వస్తున్నప్పుడు దాన్ని తగ్గించడానికి లేదా కొంచెం పెంచడానికి, అంటే సింపుల్గా చెప్పాలంటే మనీ సప్లైని బేస్ చేసుకొని ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయటమే. ఇన్ఫ్లేషన్ అనేది హైగా ఉండకూడదు, లోగా ఉండకూడదు. ఇన్ఫ్లేషన్ హై అంటే వస్తు ధరలు ఎక్కువగా ఉన్నాయని. వస్తు ధరలు ఎక్కువగా ఉంటే ఏమవుతుంది? కొనేవాళ్ళు కొనరు. వస్తు ధరలు తక్కువ ఉంటే ఏమవుతుంది? ప్రొడ్యూస్ చేసేవాళ్ళు, తయారు చేసేవాళ్ళు చేయరనమాట. అందుకని ఇన్ఫ్లేషన్ అనేది అండర్ కంట్రోల్లో ఉండాలి. ఎంత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ఇన్ఫ్లేషన్ కంట్రోలింగ్ ఎంత? చూడండి, 4 ± 2%. ఇది ఆర్బీఐ టార్గెట్ అనమాట. అంటే 2 to 6%. 4 - 2 to 4 + 2 6. 2 to 6% వేరీ అయితే అది హెల్దీ ఎకానమీ అనమాట. అంటే ఇన్ఫ్లేషన్ అండర్ కంట్రోల్లో ఉన్నట్టు. ప్రజెంట్ ఇన్ఫ్లేషన్ 7% ఉంది. ఎందుకు అంటే మేజర్ రీజన్స్ ఉన్నాయి, వాటి గురించి మనం మాట్లాడదాం.
ఏంటి ఎందుకు ఎక్కువగా వస్తువు ధరలు రీసెంట్గా ఎక్కువగా ఉన్నాయంటే ద మెయిన్ ఫ్యాక్టర్ ఈజ్ సప్లై సైడ్ కన్స్ట్రెయింట్స్. అంటే సప్లై సైడ్ అంటే ప్రొడక్షన్ వైపు నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి? అన్సీజనల్ రెయిన్స్. సో సీజనల్ రెయిన్స్ అంటే కాలానుగుణంగా వర్షం పడకోకుండా, సో ఎండాకాలం వానలు చలికాలం వానలు పట్టడం. లేబర్ షార్టేజెస్, కోవిడ్-19 వల్ల కూలీలు పనిలోకి రాకపోవటం. హయ్యర్ సర్వీస్ ప్రైసెస్, సో ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఎక్కువగా ఉండటం కోవిడ్-19 వల్ల. వీటన్నిటి వల్ల ఏమైందంటే ఇన్ఫ్లేషన్ అనేది అండర్ కంట్రోల్లో లేకుండా పోయింది. ముఖ్యమైన కారణం కూడా మనం చూస్తే ఆత్మనిర్భర్ భారత్ అభియాన్లో కానీ, గవర్నమెంట్ అనౌన్స్ చేసిన ఫిజికల్ పాలసీలో కానీ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ అనౌన్స్ చేసిన మానిటరీ పాలసీలో కానీ రెపో రేట్ని బాగా తగ్గించుకుంటూ వచ్చారు. రెపో రేటు 4%, 115 బేసిస్ పాయింట్స్ తగ్గించారు మొత్తం మీద. అంటే మనీ సప్లైని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిస్టంలోకి ఎక్కువ చేసింది. మనీ సప్లై ఎక్కువ చేస్తే ఏమవుతుంది? అవైలబిలిటీ ఆఫ్ మనీ పీపుల్ దగ్గర పెరుగుతుంది. అవైలబిలిటీ ఆఫ్ మనీ పీపుల్ దగ్గర పెరిగితే ఏమవుతుంది? డిమాండ్ ఫర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ రైజ్ అవుతుంది. డిమాండ్ ఫర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ రైజ్ అయితే ఏమవుతుంది? ప్రైసెస్ రైజ్ అవుతాయి. ప్రైసెస్ రైజ్ అయితే దాన్ని ఏమంటాం? ఇన్ఫ్లేషన్ అంటాం. సో ఇన్ఫ్లేషన్ అనేది రావడానికి ముఖ్యమైన కారణాలు సప్లై సైడ్ కన్స్ట్రెయింట్స్తో పాటుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీలో రెపో రేట్ని బాగా తగ్గించడం, ఫిజికల్ పాలసీలో గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ఎక్కువగా పెంచడం కూడా మేజర్గా ఇన్ఫ్లేషన్కి రీజన్స్ అనమాట. ఎనీవే ఈ ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనీని సప్లై చేస్తూ ఉంటుంది. మనీని ఇంక్రీజ్ చేసింది అనుకోండి సిస్టంలోకి, మనీ సిస్టంలోకి ఇంక్రీజ్ అయితే ఏమవుతుంది? సో డిమాండ్ ఫర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ పెరుగుతుంది. డిమాండ్ ఫర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ పెడితే గూడ్స్ అండ్ సర్వీసెస్కి ప్రైస్ పెరుగుతుంది. దాన్నే ఇన్ఫ్లేషన్ అంటాం అనమాట. ఒకవేళ మనీ సప్లైని తగ్గించింది అనుకోండి, మనీ సప్లై తగ్గిస్తే ఏమవుతుంది? డిమాండ్ ఫర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ తగ్గుతుంది. డిమాండ్ ఫర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ తగ్గితే ఏమవుతుంది? ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది అనమాట. సో అందుకనే 4 ± 2%, అటు తక్కువ ఉండకూడదు ఇటు ఎక్కువగా ఉండకోకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఇన్ఫ్లేషన్ని మెయింటైన్ చేయడానికి పాలసీ రేట్స్ చేస్తుంది. ఆ పాలసీ రేట్స్ ఏంటి? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేసే పాలసీ రేట్స్ ఒకటి పాలసీ రేట్స్ అంటే ఇంట్రెస్ట్ రేట్స్, రెపో రేట్, రివర్స్ రెపో రేట్, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ, బ్యాంక్ రేట్, ఇవన్నీ కూడా ఇంట్రెస్ట్ రేట్స్. కానీ వీటి యొక్క ప్రాసెస్ని బట్టి, వీటి యొక్క విధానాన్ని బట్టి అన్ని ఇంట్రెస్ట్ రేట్స్ అయినప్పటికీ కూడా అవి తీసుకునే విధానాన్ని బట్టి డిఫరెంట్ నేమ్స్ ఇవ్వడం జరిగిందనమాట. మనకు తెలుసు సో రిజర్వ్ రేషియోస్, ఎస్ఎల్ఆర్ స్టాచ్యురీ లిక్విడిటీ రేషియో, సిఆర్ఆర్ క్యాష్ రిజర్వ్ రేషియో, ఇవన్నీ కూడా రిజర్వ్ రేషియోస్ అనమాట. నెక్స్ట్ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్, ఇవంతా కూడా మనం మానిటరీ పాలసీ అంటారు. దీని గురించి చాలా డీటెయిల్ వీడియో ఉండింది, ఒకసారి ఎస్వీఆర్ అకాడమీలోనే చూడండి. ఎనివే మానిటరీ పాలసీ యొక్క మేజర్ ఎయిమ్ మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్. సో ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ మానిటరీ పాలసీ ఈజ్ ద టార్గెటింగ్ ఆఫ్ ద ఇన్ఫ్లేషన్. సో దట్ ఈజ్ ఎనఫ్ అనమాట. సో అది మేజర్గా మానిటరీ పాలసీ యొక్క ఎయిమ్. సో అలాంటి మానిటరీ పాలసీని ఎన్ని మంత్స్కి ఒకసారి రిలీజ్ చేస్తారు? 2 మంత్స్కి ఒకసారి చేస్తారు. అందుకని దీన్ని బై మంత్లీ మానిటరీ పాలసీ అంటారనమాట. అయితే రీసెంట్గా రిలీజ్ చేసిన మానిటరీ పాలసీలో రెపో రేట్ని కాన్స్టెంట్గా ఉంచారు. ఇంతకు ముందు దాకా కోవిడ్-19 పీరియడ్లో రెపో రేట్ని తగ్గించుకుంటూ వచ్చారు. రెపో రేట్ ఏంటంటే సింపుల్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకుకి లెండింగ్ చేసినప్పుడు షార్ట్ పీరియడ్లో ఆ బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి కట్టే ఇంట్రెస్ట్ రేట్ ఏదైతే ఉందో దాన్ని రెపో రేట్ అంటారు. రెపో రేట్ తగ్గిస్తుంటే ఏమవుతుంది? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులకు ఇచ్చే మనీ ఏదైతే ఉందో దాని మీద వడ్డీ రేటు తగ్గుతుందని అర్థం. వడ్డీ రేటు తగ్గితే బ్యాంకులు ఎక్కువ తీసుకుంటాయి. బ్యాంకుల దగ్గర ఎక్కువ మనీ ఉందంటే ప్రజల దగ్గర ఎక్కువ మనీ ఉంది. ప్రజల దగ్గర ఎక్కువ మనీ ఉందంటే ఆటోమేటిక్గా డిమాండ్ ఫర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇంక్రీజ్ అవుతుంది. డిమాండ్ ఫర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇంక్రీజ్ అయితే ఇన్ఫ్లేషన్ ఇంక్రీజ్ అవుతుంది. అంటే రెపో రేట్ తగ్గిస్తూ ఉంటే ఇన్ఫ్లేషన్ ఇంక్రీజ్ అవుతుంది. సో అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. కానీ రీసెంట్గా ఎందుకు తగ్గించిందంటే మనీ సప్లైని పెంచడానికి రెపో రేట్ని తగ్గిస్తారు. మనీ సప్లై ఎందుకు పెంచాల్సి వచ్చిందంటే కోవిడ్-19 పీరియడ్లో అవైలబిలిటీ ఆఫ్ మనీ అందరి దగ్గర ఉంటేనే వస్తువులు కొనడానికి ముందుకు వస్తారు అనే ఉద్దేశంతో సో అవైలబిలిటీ ఆఫ్ మనీని సిస్టంలో ఇండ్యూస్ చేయడానికి, లిక్విడిటీ ప్రాబ్లమ్స్ని సరి చేయడానికి రెపో రేట్ని తగ్గించుకుంటూ వచ్చారు. కానీ ఈ బై మంత్లీ మానిటరీ పాలసీలో ఈ 2 నెలల తర్వాత డిసెంబర్ 1st వీక్లో రిలీజ్ చేసిన ఈ రెపో రేట్లో కాన్స్టెంట్గా ఉంచారు, చేంజ్ ఏం చేయలేదన్నమాట. రివర్స్ రెపో రేట్, రివర్స్ రెపో రేట్ అంటే ఏంటి? బ్యాంక్స్ దగ్గర కనుక ఎక్సెస్ మనీ ఉన్నప్పుడు ఆ ఎక్సెస్ మనీని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర పెట్టినప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులకు ఇచ్చే వడ్డీ ఏదైతే ఉందో అది రివర్స్ రెపో రేట్. వీళ్ళ దగ్గర ఎక్సెస్ ఉంటుంది మనీ, అప్పుడు బ్యాంక్ దగ్గర ఆర్బీఐ దగ్గర పార్క్ చేస్తున్నారు. అందుకని వీళ్ళ దగ్గర ఎక్సెస్ ఉన్న మనీని పార్క్ చేస్తున్నారు కాబట్టి ఆర్బీఐ దగ్గర నుంచి వీళ్ళకి ఇచ్చే ఇంట్రెస్ట్ రేట్ అనేది తక్కువగా ఉంటుంది. అందుకని రివర్స్ రెపో రేట్ అనేది 3.35% ఉందన్నమాట. ఎనీవే సో అన్చేంజ్డ్ రెపో రేట్ మనకు మోస్ట్ ఇంపార్టెంట్. రెపో రేట్ యొక్క ఎఫెక్ట్ అనేది ఎకానమీ మీద ఎక్కువగా ఉంటుంది. అందుకని ఈ రేట్నే మనం ప్రామినెంట్గా చెప్తా ఉంటాం. ఎనీవే రెపో రేట్ అనేది ఈ బై మంత్లీ మానిటరీ పాలసీలో అన్చేంజ్డ్, మార్చలేదన్నమాట. 4% కంటిన్యూ చేశారు.
మోస్ట్ ఇంపార్టెంట్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ యొక్క మేజర్ టార్గెట్ ఇన్ఫ్లేషన్ 4 ± 2%, అంటే 2 to 6% మాత్రమే ఇన్ఫ్లేషన్ ఉండాలన్నమాట. ఇన్ఫ్లేషన్ అంటే ఏం లేదు, ఫుడ్ ప్రైసెస్ ఇంక్రీజ్ అయినాయా డిక్రీజ్ అయినాయా వాటి సిచ్యువేషన్ తెలిపేదే ఇన్ఫ్లేషన్. సో పీపుల్ లైఫ్ మీద ఈ ఎఫెక్ట్ ఎలా ఉంది, ప్రైస్ ఎఫెక్ట్ అనేది, దాన్ని మనం ఇన్ఫ్లేషన్గా చెప్తాం అనమాట. సో అయితే ఈ ఇన్ఫ్లేషన్ మనం ఎలా మెజర్ చేస్తాం? సిపిఐ, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్లో సర్వీసెస్ని కలపరు, ఓన్లీ గూడ్సే ఉంటుంది. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్సెస్లో ఫుడ్ వెయిటేజ్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో అది మనం అర్థం చేసుకోవాల్సింది. నెక్స్ట్ ఒక 2 ఇంపార్టెంట్ టర్మ్స్ మనకి ఆర్బీఐ నోటిఫికేషన్లో మనకి కనిపించినాయి. వీటిని రిలీజ్ చేసినప్పుడు హెడ్లైన్ అండ్ కోర్ లైన్ ఇన్ఫ్లేషన్. హెడ్లైన్ ఇన్ఫ్లేషన్, కోర్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? హెడ్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటంటే సింపుల్ నార్మల్ ఇన్ఫ్లేషన్, వస్తువు యొక్క ధరలు పెరగటం. సో వస్తు సేవల యొక్క ధరలు పెరగటం హెడ్ ఇన్ఫ్లేషన్. కోర్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటంటే సింపుల్గా నార్మల్ ఇన్ఫ్లేషన్ అంటే అన్ని వస్తువుల యొక్క ధరలు పెరిగినాయి, వాటిల్లో నుంచి ఫుడ్ ఇన్ఫ్లేషన్ అంటే ఎనర్జీ ఇన్ఫ్లేషన్, అంటే పెట్రోలు డీజిల్ ప్రైసెస్ పెరగటం కానీ లేదా ఆహార పదార్థాల ప్రైసెస్ పెరగటం కానీ వీటిని పక్కనకు పెట్టేస్తే మిగతా వాటి ప్రైసెస్ ఎలా ఉన్నాయో గనక పెరిగితే వాటిని కోర్ ఇన్ఫ్లేషన్ అంటారు. కోర్ ఇన్ఫ్లేషన్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫ్లేషన్ ఆఫ్ ఆల్ గూడ్స్ మైనస్ ఇన్ఫ్లేషన్ ఆఫ్ ఫుడ్ అండ్ ఎనర్జీ గూడ్స్. సో ఎనర్జీ అండ్ ఫుడ్ని కనుక మనం సపరేట్ చేస్తే దాన్ని కోర్ ఇన్ఫ్లేషన్ అంటారు అనమాట. ఎనీవే, ఇంకా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ మానిటరీ పాలసీలో కొన్ని గైడ్ లైన్స్ని ఇచ్చింది. వాటిని ఏంటంటే కాంటాక్ట్లెస్ కార్డ్ యొక్క లిమిట్ని 5,000కి ఇంక్రీజ్ చేసింది ఫ్రమ్ 2,000. కాంటాక్ట్లెస్ కార్డ్ అంటే మనకి షాపింగ్ కార్డ్స్ ఉంటాయి, హెచ్డిఎఫ్సి కార్డు ఉందనుకోండి లేదా ఐసిఐసి కార్డు ఉందనుకోండి. సో మనం స్వైప్ అండ్ గో అనమాట, సింపుల్గా స్వైప్ చేసే పని కూడా లేదు, దీన్ని జస్ట్ మిషన్ మీద ఇలా కాంటాక్ట్లెస్ పెట్టేస్తే రీడ్ చేసేసుకుంటుంది, మనం పిన్ ఇచ్చే అవసరం ఏమి ఉండదు అనమాట. దీన్ని కాంటాక్ట్లెస్ కార్డ్ అంటారు. ఈ కాంటాక్ట్లెస్ కార్డు ఇంతకుముందు షాపింగ్కి జస్ట్ ఇలా టచ్ అండ్ గో అవే. సో ఇది 2,000 ఉండేది, దాన్ని 5,000కి ఇప్పుడు ఇంక్రీజ్ చేశారు. ఇది 2021 నుంచి అమల్లోకి వస్తుంది అనమాట. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ అంటారు, ఆర్టీజీఎస్. సో ఈ ఆర్టీజీఎస్ యొక్క లిమిట్ని ఇప్పుడు డే టైం నుంచి 24/7కి ఇంక్రీజ్ చేస్తున్నారు. సో షార్ట్ కమింగ్ డేస్లో మినిమం అమౌంట్ ఆర్టీజీఎస్ నుంచి ట్రాన్స్ఫర్ చేయగలిగే మినిమం అమౌంట్ ఎంత అంటే 2 lakhs, అంతకన్నా పైన మాత్రమే మనం ఆర్టీజీఎస్ నుంచి చేయగలుగుతాం అనమాట. ఎనీవే, ఇక్కడ మనకి ఆర్టీజీఎస్ వచ్చింది కాబట్టి ఒకసారి చూద్దాం. అసలు నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది నోడల్ ఏజెన్సీగా ఉంటుంది. ఇండియాలో ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్ అంటే ఫోన్పే కానీ గూగుల్ పే కానీ యూపీఐ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ సంబంధించిన అన్ని డీటెయిల్స్, బ్యాంకుకి సంబంధించిన ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్స్ మొత్తం కూడా నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్లో ఉంటుంది. ఎన్పిసిఐ అనేది ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫండ్స్కి నోడల్ ఏజెన్సీగా ఉంటుంది అనమాట. అయితే ఇప్పుడు ఎలక్ట్రానికల్లీ ఈ ఫండ్స్ని ట్రాన్స్ఫర్ చేయడానికి మనకు మేజర్గా 3 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి ఎన్ఈఎఫ్టి, రెండోది ఆర్టీజీఎస్, మూడోది ఇమ్మీడియట్ ఫండ్ ట్రాన్స్ఫర్ ఐఎంపిఎస్. ఈ ఐఎంపిఎస్లోకే ఫోన్పే కానీ గూగుల్ పే కానీ లేదా పేటిఎం కానీ, సో రీసెంట్గా రాబోతున్న వాట్సాప్ పే కానీ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అయితే ఎన్ఈఎఫ్టీకి ఆర్టీజీఎస్కి ఐఎంపిఎస్కి మధ్యలో డిఫరెన్సెస్ మేజర్గా గమనిస్తే ఎన్ఈఎఫ్టీ అనేది మనకి ఒక సర్టైన్ పీరియడ్లోనే జరుగుతుంది. అంటే లైక్ 8 AM నుంచి 7 PM బ్యాంక్ అవర్స్లోనే ఈ ఎన్ఈఎఫ్టీ ద్వారా ట్రాన్స్ఫర్ చేయగలుగుతాం అనమాట. ఇవి మనం రిక్వెస్ట్ పంపించిన తర్వాత అవర్లీ బేసెస్, సపోజ్ ఒక 2-3 hours అయిందనుకోండి, లేదా ఒక 1/2 hour అయిందనుకోండి, ఒక 2 hours అయిందనుకోండి, ఆ అవర్లో వచ్చిన అన్నిటినీ కూడా ఒకేసారి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. అవర్లీ బేసిస్ జరుగుతుంది అనమాట. ఇది అంటే వెంటనే రియల్ టైం గ్రాస్ సెటిల్మెంట్ కాదు, వెంటనే మీరు పంపింగ్లోనే సెటిల్మెంట్ అయిపోదు అనమాట. అది ఎన్ఈఎఫ్టీ. ఎన్ఈఎఫ్టీ అనేది బ్యాంక్ అవర్స్లోనే జరుగుతుంది. సో ఇది బ్యాచెస్ వైజ్ జరుగుతుంది. సో ఒక 2 hours 3 hours వచ్చిన ట్రాన్సాక్షన్ సెటిల్మెంట్ అంతా కూడా ఒకేసారి అవుతుంది. సో ఇలా బంచెస్ వైజ్ అవుతుంది అనమాట ఎన్ఈఎఫ్టీ అనేది. ఆర్టీజీఎస్ అంటే రియల్ టైం గ్రాస్ సెటిల్మెంటే. సో కానీ దీన్ని ఏంటంటే ఎన్ఈఎఫ్టీలో మినిమం అమౌంట్ ఏముండదు, కానీ ఆర్టీజీఎస్లో మినిమం 2 లక్షలు అంతకన్నా ఎక్కువ మాత్రమే ఆర్టీజీఎస్ నుంచి ట్రాన్స్ఫర్ చేయగలుగుతాం అనమాట మనం. సో ఐఎంపిఎస్ సేమ్, ఇది కూడా రియల్ టైం వెంటనే సెటిల్మెంట్ అవుతుంది, కానీ మాక్సిమం లిమిట్ వచ్చేసి 2 lakh. ఇంతకుముందు 1 lakh ఉండేది, దాన్ని 2 lakhsకి మార్చిపోతున్నారు. సో ఇది ఐఎంపిఎస్, ఇమీడియట్ పేమెంట్ సర్వీసెస్ లేదా ఇమీడియట్ ఫండ్ ట్రాన్స్ఫర్. ఓకే, ఇక్కడ మొత్తం మీద మనకు అర్థమైంది ఏంటంటే ఎన్ఈఎఫ్టీ అనేది బ్యాంక్ అవర్స్లోనే పనిచేస్తుంది, నెంబర్ 1. నెంబర్ 2, సో బ్యాచెస్ వైజ్ అవర్లీ బేసిస్ సెటిల్మెంట్ ఉంటుంది, వెంటనే సెటిల్మెంట్ కాదు ఇది. సో తర్వాత
దెర్ ఈస్ నో మినిమం లిమిట్ ఫర్ ఎన్ఈఎఫ్టీ, ఎటువంటి మినిమం లిమిట్ లేదు. సో అది ఎన్ఈఎఫ్టీ. ఆర్టీజీఎస్ అంటే ఏంటంటే రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్స్. ఇది నేషనల్ ఎలక్ట్రానికల్ ఫండ్ ట్రాన్స్ఫర్ అనమాట. ఎన్ఈఎఫ్టీ అంటే రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్స్లో మనకి ఇది ఇంతకుముందు కూడా బ్యాంక్ అవర్స్లోనే ఉండేది, 8 AM నుంచి 6 PM వరకు. దాన్ని ఇప్పుడు 24/7 మార్చుతున్నారు. ఫస్ట్ పాయింట్. సెకండ్, రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్. ఇది వెంటనే సెటిల్మెంట్ అవుతుంది. ఎంత మాక్సిమం మినిమం లిమిట్ ఎంత దీని నుంచి ట్రాన్స్ఫర్ చేయగలిగేది 2 లక్షలు, అంతకన్నా ఎక్కువ అమౌంట్ అయితేనే మినిమం 2 లక్షల నుంచే ట్రాన్స్ఫర్ చేయగలుగుతుంది దీని ద్వారా. దీనికి నో లిమిట్ అనమాట, ఎటువంటి మినిమం లిమిట్ ఉండదు. దీనికి మాక్సిమం లిమిట్ ఉంటుంది, నువ్వు ఎంతవరకు ట్రాన్స్ఫర్ చేయగలుగుతుంటే IMPS నుంచి 2 లక్షలు. సో అది ఎన్ఈఎఫ్టీ, ఆర్టీజీఎస్, ఐఎంపిఎస్ మధ్యలో ఉన్నటువంటి మేజర్ డిఫరెన్సెస్. వీటన్నిటికీ నోడల్ ఏజెన్సీ ఎవరంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఓకే, ఇది రీసెంట్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ రిలీజ్ చేసిన మానిటరీ పాలసీలో ఉన్న మేజర్ టాపిక్స్. ఎనీవే, కరెంట్ ఎకానమీలో, స్టాండర్డ్ ఎకానమీలో కాన్సెప్ట్స్ క్లియర్ అయిన తర్వాత డైనమిక్ మొత్తం కూడా కరెంట్ ఎకానమీలో వెళ్తూ ఉంటుంది. అందుకనే కరెంట్ ఎకానమీతో పాటుగా అన్ని మాడ్యూల్స్ని మీరు చూసినప్పుడు మాత్రమే మీరు ఎగ్జామ్లో అచీవ్ చేయగలుగుతారు. సో మీరు ఎగ్జామ్లో కన్ఫామ్గా అచీవ్ చేయాలంటే స్టాండర్డ్ బేసిక్ ఎకానమీతో పాటు కరెంట్ ఎకానమీని ఫాలో అవుతూ ఉండాలి. మన కోర్సులో కంటిన్యూగా ఆ వీక్లో వచ్చిన కరెంట్ అఫైర్స్, కరెంట్ ఎకానమీ మొత్తం కూడా కవర్ అవుతూ వెళ్తుంటుంది. సో ఆల్ ది బెస్ట్. ఎవరైనా కోర్సులో జాయిన్ అవ్వాలి అనుకుంటే కింద ప్రొవైడ్ చేసిన నంబర్స్కి కాల్ చేసి అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ని తెలుసుకోవచ్చు.